తెలంగాణలో ప్రభుత్వమే దగ్గరుండి మరి రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ కి ఫేవర్ చేస్తుంది మన ఫీలింగ్ వస్తుంది. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటే ఫస్ట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ పైన పడ్డారు. 400 ఎకరాల యూనివర్సిటీ భూమిలో ఓవర్ నైట్ చెట్లు నరికించడం స్టార్ట్ చేశారు స్వాధీనం చేసుకోవడానికి. కానీ హెచ్సియూ స్టూడెంట్స్ గట్టిగా కొట్లాడారు. జేసీబీలకు అడ్డు పడుకొని మరి ఆ ల్యాండ్ ని పోనీయకుండా కాపాడుకున్నారు. అండ్ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 100 ఎకరాలు ఎగిరిపోయినాయి. అండ్ ఇప్పుడు సేమ్ అటాక్ మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ ల్యాండ్స్ పైన జరుగుతుంది. 50 ఎకరాలు గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి నోటీసులు కూడా పంపించింది. అండ్ నోటీసులు పంపించడానికి చెప్తున్న రీజన్ అంటే ఎంత సిల్లిగా ఉందంటే, ప్రస్తుతం యూనివర్సిటీ ల్యాండ్స్ వాడట్లేదు కాబట్టి గవర్నమెంట్ దీన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటుంది. అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి వేలం వేసి ఇక్కడ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం అంట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీకి ల్యాండ్స్ ఎందుకు అలొకేట్ చేస్తారు? ఫ్యూచర్ లో యూనివర్సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, కొత్త స్టూడెంట్స్ వస్తారు, కొత్త బ్లాక్స్ కట్టాల్సి వస్తుంది, హాస్టల్స్ అని ప్లే గ్రౌండ్స్ అని ఇవన్నీ కట్టాల్సి వస్తుంది కాబట్టి అలొకేట్ చేస్తారు. యూనివర్సిటీకి బడ్జెట్ ఏ విధంగా అలొకేట్ అయితే ఆ విధంగా కట్టుకుంటూ వెళ్తారు. ఇవన్నీ ప్రజల భూములు, ప్రజల కోసం అలొకేట్ చేసిన భూములు. ఇప్పుడు మీరు ఆ పర్పస్ ని చేంజ్ చేసేసి మీ సొంత పర్పస్ లాగా వాడుకుంటా అంటే ఇది ఎంతవరకు న్యాయం? ఇట్లాంటి భూముల పైన ప్రైవేట్ వాళ్ళ కన్ను పడితే గవర్నమెంట్ ఇంటర్వ్యూ అయ్యి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది పోయి గవర్నమెంట్ దగ్గరుండి మరి వేలమే ఇస్తుందంటే అసలు మన తెలంగాణ ఎడిగిపోతుంది. ఆల్రెడీ యూనివర్సిటీలో స్టూడెంట్స్ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ. జై హింద్.